హే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియో నేను మీకు బైనాన్స్ ల్యాబ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన బిగ్గెస్ట్ ఎయిర్ డ్రాప్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ యొక్క ఎయిర్ డ్రాప్ లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ పార్టిసిపేట్ చేస్తే మినిమం ఎంత ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా చూస్తా ఉన్నా పర్లేదు, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలా ఈ యొక్క ఎయిర్ డ్రాప్ లో పార్టిసిపేట్ చేస్తారు అనేది. సో ఫస్ట్ థింగ్, ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హెమి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏదైతే స్క్రీన్ మీద కనబడతా ఉందో ఇది అఫీషియల్ యొక్క ఎయిర్ డ్రాప్ అనమాట. సో ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న టయానికి వీళ్ళకు ఫండ్ రేజింగ్ వచ్చేసి $15 మిలియన్ అయితే అయ్యాయి అనమాట. ఇందులో బైనాన్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. నాట్ ఓన్లీ ద బైనాన్స్, సో పెద్ద పెద్ద వాళ్ళు అయితే చేశారు, లైక్ crypto.com, web3.com, హైపర్ చైన్. ఇలాగ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పార్ట్నర్స్ వచ్చేసి ఇందులో ఇన్వెస్ట్. సో ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది ప్రతి ఒక్కరు ట్రై చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీరు ఇది ల్యాప్టాప్లో ట్రై చేయొచ్చు, మొబైల్లో ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏవేవైతే స్టెప్స్ అనేది చెప్తానో ఆ స్టెప్స్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వేసి ఎయిర్ డ్రాప్లో అయితే పాల్గొనండి. ఎయిర్ డ్రాప్లో పాల్గొనేందుకు మినిమం టు మినిమం మీకు $100 అయితే రాబోతుంది. అది మినిమం. మినిమంలో మినిమం $100 to $200 అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ వచ్చేసి బైనాన్స్ ఇన్వెస్ట్ చేసింది. సో బైనాన్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్. సో మెనీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇంకా వస్తారు, ఫండ్ రైజ్ అనేది అవుతుంది అండ్ బిగ్ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ థింగ్, నేను ఈ ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హెమీ నెట్వర్క్ అనమాట. ఇన్ హెమీ నెట్వర్క్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ అయితే చేశారు వాళ్ళ యొక్క ట్విట్టర్లో. ఇక్కడ చూసుకోవచ్చు, జాయిన్ ది హెమీ ఇన్సెంటివైజ్ టెస్ట్ నెట్. అంటే మీరు ఇక్కడ టెస్ట్ నెట్ అంటే ఏం లేదు, సో మీరు వీళ్ళ వెబ్సైట్లో టెస్ట్ చేసినందుకు వాళ్ళు ఇచ్చే రివార్డ్స్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇన్సెంటివైజ్ అని ఇక్కడ రాసింది కదా, ఇన్సెంటివైజ్ అంటే కనుక ఇక్కడ ఎవరెవరైతే ట్రై చేస్తారో వీళ్ళ వీళ్ళు చెప్పిన టాస్క్లు అన్ని పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు ఇన్సెంటివైజ్ టోకన్స్, లైక్ ఇన్సెంటివ్ ఇస్తారనమాట. ఇన్సెంటివ్ అంటే మీకు తెలిసిందే కదా, అమౌంట్. సో అమౌంట్ అయితే వీళ్ళు మనకి ఇస్తారనమాట. సో ఫస్ట్ థింగ్, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పవర్డ్ బై ఇథీరియం అండ్ బిట్కాయిన్ అండ్ ఇథీరియం యొక్క బ్లాక్ చైన్ మీద ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే రిలీజ్ అనేది అవ్వబోతుంది. సో ఎలా ఎర్న్ చేస్తారు అనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్, అంతకంటే ముందు మీకు ఏమేం రిక్వైర్మెంట్స్ కావాలి ఈ యొక్క ఎయిర్ డ్రాప్ చేయాలంటే అది చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మీ దగ్గర పీసీ ఉంటే కనుక ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది చెప్తాను. లాస్ట్లో మీరు మొబైల్లో సేమ్ ప్రాసెస్ అనేది చేయాలి, బట్ ఎలా చేస్తారనేది నేను మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు మొబైల్లో కూడా ట్రై చేయండి. సో ఫస్ట్, మీకు ఒకవేళ ల్యాప్టాప్లో మీరు ఎయిర్ డ్రాప్ ట్రై చేస్తూ ఉంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్. సో ఫస్ట్ మీ దగ్గర ఒక మెటామాస్క్ వ్యాలెట్ అయితే ఉండాలి. సో మెటామాస్క్ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మెటామాస్క్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో మెటామాస్క్తో పాటు మీకు ట్విట్టర్ అకౌంట్ అయితే ఉండాలి. సో ట్విట్టర్ అకౌంట్ మీకు లేకపోతే కనుక నేను ట్విట్టర్ లింక్ ఇస్తాను. ట్విట్టర్లో కూడా మీరు అకౌంట్ అయితే ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోతే ట్విట్టర్ కూడా మీరు అయితే చేసుకోండి. అండ్ నేను మీకు ఈ యొక్క ఎయిర్ డ్రాప్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా సరే వెళ్ళేసి మీరు ఈ యొక్క లింక్స్ అయితే మీరు రెఫర్ అయితే చేయండి. సో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ 3 ఒకవేళ ల్యాప్టాప్లో చేస్తూ ఉంటే, ఒకటి వచ్చేసి మీకు మెటామాస్క్, సెకండ్ది వచ్చేసి మీకు ట్విట్టర్, థర్డ్ది వచ్చేసి మీకు డిస్కార్డ్. సో డిస్కార్డ్ లేకపోతే డిస్కార్డ్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు ఎలా ఎర్న్ చేస్తారనేది చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్, నేను మీకు వీటికి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఒక్కొక్క లింక్ ఓపెన్ చేసేసుకుని మీరు ట్రై అయితే చేయండి. సో ఫస్ట్ లింక్ వచ్చేసి ఏంటి అంటే కనుక మీకు టెస్ట్ నెట్. సో టెస్ట్ నెట్ లింక్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. టెస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే కనుక ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో కనెక్ట్ వ్యాలెట్ అనేది క్లిక్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయగానే మీకు మెటామాస్క్ కనబడుతుంది. మెటామాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మెటామాస్క్ కనెక్ట్ అయితే చేయండి. సో మెటామాస్క్ యొక్క మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు కనెక్ట్ అయితే చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే కనెక్ట్ అయితే చేసేసాను. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అప్రూవల్ అడుగుతుంది. అప్రూవ్ అయితే ఇచ్చేయండి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత నెట్వర్క్ అనేది చేంజ్ చేయమంటుంది. నెట్వర్క్ చేంజ్ చేయండి. నెట్వర్క్ అనేది చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక కనెక్ట్ టు సెపోలియా అని కనబడుతుంది కదా. సో కనెక్ట్ టు సెపోలియా మీద క్లిక్ చేయండి. కనెక్ట్ టు క్లిక్ చేయగానే స్విచ్ కొట్టమంటుంది. స్విచ్ అయితే చేసింది. సో స్విచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా మెటామాస్క్ వ్యాలెట్లో ఆల్రెడీ సెపోలియా టోకన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రాజెక్ట్స్ అయితే టెస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర కూడా ఉంటే వెల్ అండ్ గుడ్. మీ దగ్గర లేకపోతే అంటే కనుక మీరు మెటామాస్క్ ఓపెన్ చేయండి. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు ఇక్కడ అడ్రస్ అయితే కనబడుతుంది. ఈ అడ్రస్ అనేది కాపీ చేయండి. అడ్రస్ అనేది కాపీ చేసిన తర్వాత సో నేను మీకు ఫాసెట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫాసెట్ లింక్ ఓపెన్ చేసుకోండి. మీరైతే మెటామాస్క్లో కాపీ చేసారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి.
తర్వాత లాగిన్ అండ్ రిసీవ్ ఇథీరియం కొట్టండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీ దగ్గర ఏం రాకుండా ఒకవేళ లేకపోతే అండ్ ద ఫస్ట్ టైం ఇంట్రో యూజర్ అని క్లిక్ చేసి మీకు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వమంటుంది. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వేసి ఇక్కడ మీకు ఫ్రీగా ఈ ఫాసెట్ టెస్ట్ నెట్ అనేది వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసేసి మీకు మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ చేయండి. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన క్రియేట్ అ ఫ్రీ అకౌంట్ అని చెప్పండి. సో క్రియేట్ ఫ్రీ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇది అడుగుతుంది వెరిఫై యువర్ హ్యూమన్ నాట్. సో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడికి వచ్చేసి ఒక కన్ఫర్మేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. ఆ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి. మెయిల్ ఐడి ఓపెన్ చేశాను. కన్ఫర్మ్ అయితే చేస్తాను. సో వన్స్ నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్లో టెస్ట్ నెట్ టోకన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో నేనైతే వెరిఫై చేశాను. ఆ మెయిల్ ఐడి చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక జస్ట్ మీ అనే ఆప్షన్ ఆప్షన్ చేయండి. ఇక్కడ పైన వచ్చేసి ఏదో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇక్కడ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను. తర్వాత జస్ట్ మీ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ చేశాను. తర్వాత వాట్ యువర్ బిల్డింగ్ అని ఉంటుంది. వ్యాలిడ్ ఆప్షన్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్ వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా అడుగుతుంది. సో ఇక్కడ ఫ్రీ అనే ఏదైతే ఆప్షన్ ఉందో కోర్ ఫ్రీ అనేసి దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో లైక్ మీరు సెలెక్ట్ చేయాలి. కోర్ ఫ్రీ అనేది దాన్ని సెలెక్ట్ చేయండి. స్టార్ట్ బిల్డింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ బిల్డింగ్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏంటంటే దీన్ని క్లోజ్ చేసేయండి. సో మీరు ఇప్పుడైతే ఇది క్రియేట్ చేశారు కదా, సో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ యొక్క ఇన్ఫ్రా దానిలోకి అయితే వచ్చేయండి. సో వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి. సో మీకు ఇది ఏదైతే అకౌంట్ ఇచ్చారో సెపోలియా ఇథీరియం అది. సో ఇందులో మళ్ళీ ఓపెన్ చేయండి. ఏదైతే అడ్రస్ ఉంటుందో అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రిసీవ్ కొట్టండి. సో రిసీవ్ ఇథీరియం అని కొట్టగానే కాసేపట్లో ఏంటంటే ఇథీరియం అయితే మెటామాస్క్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉన్న పాయింట్. సో మీరు ఈ విధంగా ఏంటంటే కనుక అడ్రస్ పేస్ట్ చేయండి. రిసీవ్ ఇథీరియం అని చేయండి. ఇథీరియం కొట్టగా మీకు 5 minutes లోపు ఏంటంటే మీకు మీ యొక్క మెటామాస్క్లోకి ఈ యొక్క ఇథీరియం అయితే సెపోలియా అయితే యాడ్ అయిపోతుంది. సో ఒక 2-5 minutes వెయిట్ చేయండి. ఒక 2-5 minutes వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క అకౌంట్ అయితే వచ్చి ఈ యొక్క టెస్ట్ నెట్స్ అయితే పడతాయి అనమాట. సో వన్స్ మీకు ఈ టెస్ట్ నెట్స్ అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే కనుక నేను మీకు హెమీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇస్తాను. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. లైక్ మీరు ఏదైతే స్టార్టింగ్లో మీరు కనెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి. వ్యాలెట్ కనెక్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టనెల్ ఆప్షన్ ఉంది, డెక్స్ ఆప్షన్ ఉంది, లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి టనెల్ ఆప్షన్ గురించి చెప్తాను. సో టనెల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెపోలియా ఇథీరియం ఉంది కదా, సో ఇది ఇలానే పెట్టండి. ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంటుంది కదా, సో మీకు ఎంత అయితే బ్యాలెన్స్ వచ్చిందో అందులో 10%. లెట్ సపోజ్ నా దగ్గర 0.47 ఇథీరియం ఉన్నాయి. సో నేను 0.001 అయితే ఎంటర్ చేశాను. తర్వాత డిపాజిట్ ఆప్షన్ని క్లిక్ చేస్తాను. డిపాజిట్ ఆప్షన్ చేయగానే నాకు మెటామాస్క్లో కన్ఫర్మేషన్ ఉంది. మెటామాస్క్లో వచ్చేసి నేను కన్ఫర్మేషన్ అయితే క్లిక్. వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను ఇథీరియం సెపోలియా నుంచి హెమీ సెపోలియాకి ట్రాన్స్ఫరింగ్ అయితే చేశాను. సో ట్రాన్స్ఫర్ చేశాను కదా, ఇవి నా వ్యాలెట్లోకి రావడానికి టైం అయితే పడుతుంది, పెండింగ్ అని ఉంది. సో ఇవి మీకు ఒక 10 to 15 minutesలో అయితే వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే డైలీ అట్లీస్ట్ 4 to 5 ట్రాన్సాక్షన్స్ అయితే చేయండి. అట్లీస్ట్ 7 days వరకు మీరు ఈ విధంగా టనెల్ ఆప్షన్ చేసి ఇక్కడ మీరు స్వాపింగ్ అయితే చేయండి. లైక్ నేను 0.001 చేశాను, మళ్ళీ 0.001 డిపాజిట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఏంటంటే డైలీ 7 times మీరు ఇక్కడ డైలీ 7 times లేదా 5 times వచ్చేసి ఒక టనెల్ ఆప్షన్ అయితే యూజ్ చేయండి. 5 times లేదా 7 times అనేది ఈ టనెల్ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత అలాగే 7 days అయితే చేయండి. 7 days into 7 49 ట్రాన్సాక్షన్స్. సో సెకండ్ది వచ్చేసి ఏంటంటే డెక్స్ ఆప్షన్ ఉంటుంది. సో డెక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ వేరే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన కనెక్ట్ ఆప్షన్, కనెక్ట్ క్లిక్ చేయండి. మెటామాస్క్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ మీద వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వన్స్ మీరు వ్యాలెట్ అనేది కనెక్ట్ అయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇథీరియం సెపోలియా టోకెన్ మీద ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కనెక్ట్ టు హెమీ సిపోలియా ఉంది. సో కనెక్ట్ టు హెమీ సిపోలియా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మెటామాస్క్లో మళ్ళీ ట్రాన్సాక్షన్ వస్తుంది. స్విచ్ నెట్వర్క్ ఒకటి. సో స్విచ్ నెట్వర్క్ కొట్టేసిన తర్వాత ఇక్కడ
బ్యాలెన్స్ 0 అని చూపిస్తా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ స్వాప్ చేసాం కదా! ఇక్కడ స్వాప్ చేసినవి మనకు ఈ యొక్క ఇథీరియం సెపోలియాలో కన్వర్ట్ అవ్వడానికి అట్‌లీస్ట్ 20-30 మినిట్స్ అయితే టైం పడతదనమాట. సో, 20-30 మినిట్స్ టైం తర్వాత మీకు ఇక్కడ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ బ్యాలెన్స్ వస్తది. తర్వాత ఏంటంటే గనుక సేమ్ మీకు ఎంతైతే ఇథీరియం సెపోలియా వాలెట్ ఉందో రాండమ్‌గా అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసి సెలెక్ట్ టోకెన్ ఉంది కదా! ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నాకు ప్రస్తుతానికి బ్యాలెన్స్ లేదు. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ చేయాలి. సో, అట్‌లీస్ట్ ఇది కూడా ఒక 5-6 టైమ్స్ అయితే మీరు డైలీ ట్రాన్సాక్షన్ సెకండ్ ఆప్షన్ ఎక్స్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా మీరు 5-6 ట్రాన్సాక్షన్స్ అయితే పర్ డే అయితే అలాగే ఏంటంటే కనుక మీరు అట్‌లీస్ట్ ఒక 7 డేస్ వరకు మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో టన్నెల్ అలాగే డెక్స్ ఈ 2 మీరు ట్రై అయితే చేయండి. అట్‌లీస్ట్ 7 డేస్. 7 డేస్ అయితే మీరు ఈ యొక్క 2 టన్నెల్ అండ్ డెక్స్ అయితే మీరు ట్రై చేయండి. ఈ 2 ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గనుక మీకు ఇంకొక లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ పేరు వచ్చేసి హెమ్మీ పైలట్ ప్రోగ్రామ్. ఈ యొక్క హెమ్మీ పైలట్ ప్రోగ్రామ్ అనేది 101% ట్రై చేయండి. ఎందుకంటే ఇందులోనే మీకు వచ్చేసి ఎయిర్ డ్రాప్ అయితే ఉండబోతుందన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే గనుక ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఆప్షన్ ఉంటది. సో, కనెక్ట్ వాలెట్ చేయండి. మెటామాస్క్‌ని క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కన్ఫర్మేషన్ వస్తది. వాలెట్ కన్ఫర్మేషన్ అయితే చేసేయండి. సో, వన్స్ మీరు వాలెట్ అనేది కన్ఫర్మ్ చేయగానే మనకు ఇక్కడ వాలెట్ అయితే కనెక్ట్ అవుతుంది. వాలెట్ కనెక్ట్ అయిన తర్వాత సెకండ్ వచ్చేసి రెఫర్ కోడ్ అడుగుతుంది. సో, రెఫరల్ కోడ్ అనేది ఐ మీన్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ రెఫర్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయండి. రెఫర్ కోడ్ ఎంటర్ చేస్తే నాకు హెల్ప్ అవుతది. సో, రెఫర్ కోడ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ యారో బటన్ నెక్స్ట్ తర్వాత మీకు ట్విట్టర్ కనెక్ట్ చేయమంటది. సో, కనెక్ట్ ఎక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ ఎక్స్ ఆప్షన్ చేసిన తర్వాత ట్విట్టర్ తోటి కనెక్ట్ అయితే అయిపోతది. సో, ఒకవేళ కనెక్ట్ అవ్వలేదు అంటే గనక నో వరీస్ మీరు 2-3 టైమ్స్ పేజ్ అనేది రిఫ్రెష్ చేయండి. పేజ్ అనేది కనెక్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయితే అయిపోతుందన్నమాట. సో, నేనైతే కనెక్ట్ చేశాను. లైవ్‌లో మీరు చూసుకోవచ్చు కనెక్ట్ చేశాను. తర్వాత జంప్ స్టార్ట్ ఇంటూ ద పైలట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, జంప్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ డాష్‌బోర్డ్‌లోకి అయితే మీరొస్తారు. ఈ డాష్‌బోర్డ్‌లో వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటి కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. సో, కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు మల్టిపుల్ వేస్ అయితే కనపడతా ఉంటాయి పాయింట్స్ ఎర్న్ చేయడానికి. ఈ యొక్క పాయింట్స్ అన్నీ మీరు ఎర్న్ చేయాలి. అండ్ ఐ మీన్ ఇక్కడ మీకేంటంటే డైలీ టాస్క్స్ ఉంటాయి. అలాగే ఒక్కసారి కంప్లీట్ చేసే టాస్క్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ ఏంటంటే మీకు డైలీ టాస్క్ వస్తూనే ఉంటాయి. ఈ యొక్క డైలీ టాస్క్‌ని కంప్లీట్ చేయండి. డైలీ టాస్క్ కంప్లీట్ మీకు ర్యాంకింగ్ ఈ ర్యాంకింగ్ ఎంత వీలైతే అంత ర్యాంక్ అయితే మెయింటైన్ చేయండి. సో, అట్‌లీస్ట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే టాప్ 20,000 లేదా టాప్ 10,000లో వచ్చే లీడర్‌షిప్‌లో మీరు మెయింటైన్ అయితే చేయండి. సో, నేనైతే ఆల్రెడీ ఇది 3-4 అకౌంట్స్‌లో చేశాను. అండ్ ఇది నా ఫోర్త్ అకౌంట్ ఐ థింక్ సో. ఫోర్త్ అకౌంట్‌లో నేను మీకు డెమో అయితే చూపిస్తాను. సో, లీడర్ బోర్డ్ అనేది ఈజీగా క్లెయిమ్ అయితే అయిపోవచ్చు. లైక్ టాప్ 10,000 ఈజీగా క్లెయిమ్ అయితే సో, ఇక్కడ మీరు పైన చూసుకుంటే డాష్‌బోర్డ్ ఆప్షన్. ఈ డాష్‌బోర్డ్ ఆప్షన్ ఏంటంటే గెలాక్సీ టాస్క్ ఉంటాయి. ఇవి డైలీ వస్తుంటాయి. సో, గెలాక్సీ టాస్క్‌లు ఏంటంటే చిన్న చిన్న టాస్క్‌లు ఉంటాయన్నమాట. సో, చిన్న చిన్న టాస్క్‌లు అనేవి మీరు ఇక్కడ ఈ యొక్క పాయింట్స్ అయితే చేయండి. సో, గెలాక్సీ ఎలా అంటే ఏం లేదు వీళ్ళ అఫీషియల్ పేజ్‌లో గెలాక్సీ ఉంది కదా! సో, గెలాక్సీ ఈ పేజ్‌కి ఇక లాగిన్ ఆప్షన్ యూజ్ చేసేసి మీరు మెటామాస్క్‌తో కనెక్ట్ చేయండి. మెటామాస్క్ కనెక్ట్ తర్వాత ట్విట్టర్ ఇవన్నీ మొబైల్స్ అన్ని కనెక్ట్ చేసుకోండి. అండ్ ఈ యొక్క ఎయిర్‌డ్రాప్‌లో పార్టిసిపేట్ చేయండి. సో, ఈ గెలాక్సీ టాస్క్‌లు కూడా మీరు కంప్లీట్ చేయండి. డైలీ గెలాక్సీ టాస్క్‌లు కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ ర్యాంక్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతదనమాట. గెలాక్సీ టాస్క్ అనేది డైలీ కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇథీరియం టు హెమీ టెస్ట్‌నెట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తా ఉంది. 1000 పాయింట్స్ అనమాట. సో, టన్నెల్ నేను ఏదైతే ఫస్ట్‌లో చూపించానో అది మీరు డైలీ 2-3 టైమ్స్ అయితే ఈ పేజ్ నుంచి కూడా మీరు ట్రై చేయాలి. ఐ మీన్ నేను చూపించాను కదా! టన్నెల్ అండ్ డెక్స్ ఈ 2 మీరు ట్రై చేస్తే కూడా మీకు వచ్చేసి ఇక్కడ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ 2 కూడా మీరు కంప్లీట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఏవైతే మీకు కనపడుతున్నాయో ఇవన్నీ టాస్క్‌లు కంప్లీట్ చేయండి. డైలీ టాస్క్ వస్తుంది. టాస్క్ డైలీ టాస్క్ కంప్లీట్ చేయండి. వన్ టైమ్ టాస్క్ ఉంటే వన్ టైమ్ టాస్క్ కూడా మీరు కంప్లీట్ అయితే చేయండి. సో, ఇవన్నీ కంప్లీట్ చేయండి. జీలీ ఈజ్ మ్యాండేటరీ. జీలీ టాస్క్ కూడా ఓపెన్ సో, ఈ టాస్క్‌లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్‌లో చూసుకుంటే గనుక జీలీ టాస్క్ ఉంటది. సో, జీలీ టాస్క్ కూడా కంప్లీట్ సో, జీలీలో ఏంటంటే జీలీ వెబ్‌సైట్‌లో మీరు ఇక్కడ కనెక్ట్ టు జీలీ అంటుంది. సో, ఇందులో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి మళ్ళీ టాస్క్ డైలీ వస్తూనే ఉంటాయి. జీలీ టాస్క్‌లు కూడా కంప్లీట్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఏవైతే కనపడుతున్నాయో
టాస్క్‌లు అన్నీ కంప్లీట్ చేయండి. టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసినాక మనకు పాయింట్స్ అనేది అప్డేట్ అవుతాయి. పాయింట్స్ అప్డేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ లీడర్ బోర్డ్ అనేది ఏమవుతది అండ్ ఈ యొక్క లీడర్ బోర్డ్ ఎవ్రీ 4 అవర్స్‌కి ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఏంటంటే మీకు ఎన్నైతే టాస్క్‌లు ఉంటాయో అన్ని టాస్క్‌లు కంప్లీట్ చేయండి. డైలీ టు డైలీ ఇక్కడ మీరు టాస్క్‌లు అయితే కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే ఎర్న్ అయితే చేయండి. సో, ఇక్కడ ర్యాంక్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ బిలో 20,000 మెయింటైన్ అయితే మీకు కుదిరితే టాప్ 500లో రావడానికి ట్రై చేయండి. మీకు ఎంత ఎక్కువ ర్యాంకింగ్ ఉంటే అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో, మీకు లాస్ట్ మెయిన్‌గా నేను ఇప్పటివరకు ట్రై చేసిన ప్రాజెక్ట్స్ మినిమమ్ 20,000 లేదా 10,000 వచ్చేసి మీరు తీసుకోండి. వాళ్ళకి ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తారు. బట్ ఇది ఇన్సెంటివ్ టెస్ట్‌నెట్ అందరికి ఎయిర్ డ్రాప్ ఇస్తారు కాబట్టి మీరు ఎంత ఎక్కువ ర్యాంక్ క్లెయిమ్ చేయగలిగితే అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ అయితే మీకు ఇందులో వస్తుందన్నమాట. సో, ఇంకా లాస్ట్ వచ్చేసి కనెక్షన్స్. సో, కనెక్షన్స్ ఆప్షన్‌లో వెళ్ళండి. కనెక్షన్స్ ఆప్షన్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్కార్డ్ కనెక్ట్ చేయమంటది. డిస్కార్డ్ కనెక్ట్ చేయండి. ట్విట్టర్ కనెక్ట్ చేయండి. ట్విట్టర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో, ఈ 2 కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోండి. సో, ఇంతవరకు ఓకే. రైట్? సో, ఇంతవరకు చేసిన వాళ్ళు వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎయిర్ డ్రాప్ అనేది ఇంకా ఎక్కువ కావాలి. లైక్ టాప్‌లో మీకు వీళ్ళకి ఎయిర్ డ్రాప్ అనేది కావాలి. వీళ్ళది మైనింగ్ ప్రోగ్రామ్ కూడా నడుస్తా ఉంది. సో, ఈ మైనింగ్ ప్రోగ్రామ్ కూడా మీరు రన్ చేసేసి మీరు ఇక్కడ వచ్చేసి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఎలా ఎర్న్ చేస్తారు అంటే, సో, ఇక్కడ నేను మీకు మైనింగ్ వీళ్ళకి సంబంధించిన మైనింగ్ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఒకటి వచ్చేసి స్టార్ట్ న్యూ సెషన్. సెకండ్ వచ్చేసి కంటిన్యూ విత్ మైనింగ్ సెషన్. సో, ఇందులో ఏంటంటే గనుక మీరు నెట్ ఆన్ చేసి పెడితే లైక్ నెట్ ఆన్ చేసి మీరు ఇది రన్ చేస్తే గనుక మీకు నోట్ టోకెన్స్ జనరేట్ అవుతా ఉంటాయన్నమాట. ఇవి ఫ్యూచర్‌లో మీకు ఎప్పుడైతే అప్పుడు వీళ్ళు మెయిన్ నెట్ టోకెన్‌లోకి అయితే కన్వర్ట్ అయితే చేస్తారనమాట. ఎలా ట్రై చేస్తారు అంటే వెరీ సింపుల్ పేజ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మైనర్ పేజ్ లింక్ వచ్చేసి పిఓపి మైనర్ emi.xyz మేనేజ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్‌లో నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. స్టార్ట్ మైనింగ్ సెషన్. తర్వాత మీకు ప్రైవేట్ కీ వస్తుంది. సో, ఈ ప్రైవేట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడో ఒక చోట నోట్ అయితే చేసుకోండి. లైక్ సపోజ్ నేను నోట్ ప్యాడ్‌లో సేవ్ చేసుకుంటాను. సో, మీకు ఇక్కడ ఏదైతే ప్రైవేట్ కీ వచ్చిందో ప్రైవేట్ కీ కాపీ చేసుకోండి. మీ యొక్క నోట్ ప్యాడ్‌లో గాని, ఎక్సెల్‌లో గాని ఎక్కడో ఒక చోట పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఐ సేవ్డ్ మై ప్రైవేట్ కీ అంటే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు బిట్‌కాయిన్ అడ్రెస్ వస్తుంది. సో, బిట్‌కాయిన్ అడ్రెస్ కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఎక్కడైతే సేవ్ చేసుకుంటారో అక్కడ సేవ్ చేసుకోండి. లైక్ నేను వచ్చేసి నోట్ ప్యాడ్‌లో సేవ్ చేసుకున్నాను. సో, నోట్ ప్యాడ్‌లో సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు వెయిటింగ్ ఫర్ దిస్ అడ్రెస్ టు గెట్ ఎనఫ్ ఫండ్స్ ఉంది. సో, ఇక్కడ మీకు ఎలా వస్తుంది అంటే గనక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫాసెట్ అనే ఆప్షన్ ఉంటది. డిస్కార్డ్ ఆప్షన్. సో, ఫాసెట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా డిస్కార్డ్‌లోకి అయితే తీసుకెళ్తది. సో, ఇక్కడ మీకు ఏదైతే ఫాసెట్ ఆప్షన్ కనబడుతుందో ఫాసెట్ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా డిస్కార్డ్‌లోకి అయితే తీసుకెళ్తది. సో, కంటిన్యూ టు డిస్కార్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. డిస్కార్డ్ ఆప్షన్ డైరెక్ట్‌గా డిస్కార్డ్‌లోకి అయితే తీసుకెళ్తుంది. సో, డిస్కార్డ్‌లో మీరు డైరెక్ట్‌గా జాయిన్ అయితే అయిపోండి. సో, నేనైతే ఆల్రెడీ జాయిన్ అయ్యాను. సో, డైరెక్ట్‌గా డిస్కార్డ్‌లోకి అయితే తీసుకెళ్తది. సో, డిస్కార్డ్‌లో మీకు ఈ విధంగా వస్తుంది. జాయిన్ హెవీ నెట్వర్క్ అని క్లిక్ చేయండి. డిస్కార్డ్‌లో అయితే మీరు జాయిన్ అవ్వండి. సో, వన్స్ వీళ్ళ సర్వర్‌లో మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏమేమి చేయాలో నేను మీకు ఇక్కడ మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తది. సో, మీరు రాండమ్‌గా సెలెక్ట్ కావాలంటే చదివి నేనైతే వీళ్ళ డిస్కార్డ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయ్యాను. డిస్కార్డ్ ఛానెల్‌లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి? సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఏవైతే వెరిఫై ఆప్షన్ ఉంటదో సో, వెరిఫై ఆప్షన్ చేయండి. అయితే ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ వెరిఫికేషన్ అయితే చేసేసుకోండి. సో, వెరిఫై అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇక్కడ వెరిఫై అవ్వకపోతే సర్వర్‌లో జాయిన్ అయితే అవ్వలేరనమాట. సో, నేను ఫస్ట్ వెరిఫై అయితే చేసుకుంటాను. సో, వన్స్ వెరిఫై అయిన తర్వాత మిగతా రూల్స్ అన్నీ ఇక్కడ అప్డేట్ అయితే అవుతాయి. సో, సెకండ్ థింగ్ ఏంటంటే కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే గనుక ఇక్కడ ఒక ఫాసెట్ అనే ఆప్షన్ కనపడుతుంది. సో, ఫాసెట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఫాసెట్ ఆప్షన్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు టీబీ, టీబీ అని క్లిక్ చేయండి. టీబీటీసీ ఫాసెట్ అని వస్తది. సో, క్లిక్ చేయండి. అడ్రెస్ అని ఆల్రెడీ ఆటోమేటిక్‌గా వస్తది. ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఓకే. సింపుల్. సో, మళ్ళీ చెప్తున్నాను. స్లాష్ ఆప్షన్ క్లిక్ చేయండి. టీబీ అని క్లిక్ చేయండి. టీబీ క్లిక్ పాపప్ అనేది సో, పాపప్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఇక్కడ బిట్‌కాయిన్ అడ్రెస్ ఉంటదో ఆ బిట్‌కాయిన్ అడ్రెస్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని ఉంటారు కదా! సో, ఇది మళ్ళీ కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టాలి. అంతే. ఎంటర్ కొట్టిన తర్వాత ఏంటంటే 5-10 మినిట్స్ లోపు ఏంటంటే గనుక మీకు ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి
టోకన్స్ అయితే వస్తాయన్నమాట. వీళ్ళకి సంబంధించిన ఫాసెట్ టోకన్ 0.02 బీటీసీ అయితే వస్తాయన్నమాట. ఈ పేజ్ అనేది ఇలాగే వదిలేయండి. ఇలాగే వదిలేసి కంటిన్యూ వన్స్ మీకు టోకన్స్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతది. కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ పేజ్‌లో మీరు అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే టోకన్స్ అనేది రిలీజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాలామంది ట్రై చేస్తున్నారు. ఒక 10-15 మినిట్స్ ఈ పేజ్ ఇలాగే ఓపెన్ చేయండి. ఏం క్లిక్ చేయొద్దు. వన్స్ మీకు పాజిటివ్ టోకన్స్ అనేది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే కంటిన్యూ ఆప్షన్ ఎనేబుల్ అవుతది. కంటిన్యూ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీకు ఇంకా ఇందులో మీరు బ్రౌజింగ్ చేసుకోవచ్చన్నమాట. వన్స్ మీకు కంటిన్యూ ఆప్షన్ ఇందులో సక్సెస్‌ఫుల్‌గా నోడ్ రన్ అనేది అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్‌గా ఇందులో ఎర్నింగ్ అయితే అవుతది. ఎర్నింగ్ ఎలా అవుతదంటే గనుక లైక్ మీరు బ్రౌజర్ ఆన్‌లో ఉంచాలి. లైక్ ఎప్పుడైతే మీరు ల్యాప్‌టాప్ అనేది ఓపెన్ చేసుకుంటారో, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వచ్చేయండి. వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రెండో ఆప్షన్ కంటిన్యూ న్యూ మైనింగ్ సెషన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ కీ అడుగుతుంది కదా! ఈ ప్రైవేట్ కీ మీరు ఆల్రెడీ ఫస్ట్‌లో సేవ్ చేసుకున్నారు కదా! ఆ కీ ఇక్కడ పేస్ట్ చేయండి. సేవ్డ్ మై ప్రైవేట్ కీ కంటిన్యూ ఆప్షన్ అంతే. సో, కంటిన్యూ చేసేసి మీరు ఇంకా ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేసుకుంటా మీరు మీ యొక్క వర్క్ అయితే చేసుకోండి. అంతే. ఇంతే. ఈ ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మీకు ఇవన్నీ చేస్తే మీకు ఎయిర్ డ్రాప్ అనేది 100% వస్తది. సో, మీరు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ప్రతి ఒక్కటి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎందుకు ట్రై చేయమంటే మీరిప్పుడు నేను చెప్పింది మీకు చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే గనుక 1 ఆర్ 2 ఆప్షన్స్ మాత్రమే చెప్పుంటారు. నేను టోటల్‌గా మీకు 3 చెప్పాను. ఒకటొచ్చేసి మైనింగ్‌ది, సెకండ్‌దొచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో వెళ్ళేసి స్వాప్ యూటిలిటీ ఫంక్షన్ చెప్పాను. థర్డ్‌ది వచ్చేసి ఏంటి అంటే పాయింట్ సిస్టమ్ కూడా నేను మీకు సో 3 వేస్‌గా మీకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ అలొకేషన్ రావడానికి 3 వేస్ అయితే చెప్పాను. 3 వేస్ మీరు ట్రై చేయండి. లేదు ఈ లాస్ట్ మైనర్‌ది వచ్చేసి కొంచెం డిఫికల్ట్ ఉంది అనుకున్నాం. మీరు లాస్ట్‌ది ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ 2 ఏవైతే చెప్పానో ఆ రెండన్నా అట్‌లీస్ట్ ట్రై చేయండి. బట్ ఈ 3 మీరు ట్రై చేయగలిగితే అట్‌లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ $100 మీరు గ్రాబ్ చేయొచ్చు ఈ యొక్క ఎయిర్ డ్రాప్‌లో. ఎందుకు చెప్తున్నా అంటే గనుక ఆల్రెడీ బైనాన్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఇదే చెప్తున్నా. ఇందులో మీరు ట్రై చేయండి. ఎంత వీలైతే అంత ఎర్నింగ్ అయితే చేయండి. నౌ విల్ కమ్ టు ది ఇంతే గైస్ వీడియో. సో, ల్యాప్‌టాప్‌లో ఎర్న్ చేసేవాళ్ళు ఇంకా స్కిప్ అయితే చేయొచ్చు. నౌ కమింగ్ టు ది మొబైల్ యాప్. సో, మొబైల్ యాప్‌లో మీరు ట్రై చేయాలనుకుంటే గనుక మీరేం చేయాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పే స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి సేమ్ టు సేమ్ మీరు మీ యొక్క మొబైల్‌లో కూడా ట్రై చేయండి. సో, ఒకవేళ మీరు మొబైల్‌లో గినుక ఈ యొక్క ప్రాజెక్ట్ ట్రై చేయాలనుకుంటే వెరీ సింపుల్ మెథడ్ ఉందన్నమాట. అదేంటంటే మీకు కివీ బ్రౌజర్ అని ఒక యాప్ ఉంటది ప్లే స్టోర్‌లో. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్‌లోకి అయితే ఓపెన్ అవుతది. ఇక్కడంటే గూగుల్ మెటామాస్క్ ఓపెన్ చేయగానే మీకు సెర్చ్ బాక్స్ ఒకటి ఉంటది. ఇక్కడ మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ అని టైప్ చేయండి. మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ అయితే మీకు ఓపెన్ అవుతది. ఇక్కడ యాహూ వస్తది. యాహూ వచ్చిన తర్వాత మీకు మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ అని కొట్టండి. మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ వస్తది. ఈ యొక్క ఎక్స్‌టెన్షన్ అనేది డౌన్‌లోడ్ చేయండి. సో, డౌన్‌లోడ్ చేసేసుకొని మీరు ఇందులో లాగిన్ ఇంగ మిగతా నేను ఏదైతే చెప్పానో అదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు ఒకవేళ మొబైల్‌లో యూజ్ చేస్తుంటే గనుక ఈ యొక్క ప్రాజెక్ట్ మొబైల్‌లో చేయాలి అనుకుంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ ఉంటది. సో, డెస్క్‌టాప్ సైట్‌ను క్లిక్ చేయండి. మీకు లైక్ ల్యాప్‌టాప్‌లో ఏ విధంగా అయితే నేను చూపించానో అదే విధంగా మీకు ఇక్కడ ఓపెన్ అవుతది. తర్వాత మీరు సేమ్ టు సేమ్ నేను ఏదైతే చెప్పానో అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అదే విధంగా మీరు ఇందులో ఎర్నింగ్ అయితే చేయండి. అండ్ మీకు మెటామాస్క్ ట్రాన్సాక్షన్ రాలేదు అనకండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే మీరు టాస్క్ ఇనిషియేట్ చేసిన తర్వాత మెటామాస్క్‌లో ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాలి అంటే గనుక పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! పైన 3 డాట్స్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మెటామాస్క్ ఉంటది. మెటామాస్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు అప్రూవల్ వస్తది. అప్రూవ్ చేసేయండి. మళ్ళీ తర్వాత ఇక్కడ పైన మీరు చూసుకోవచ్చు నేను 78 పేజెస్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో, ఆ పేజెస్ మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ నాకు ఆ ప్రాజెక్ట్‌లోకి అయితే తీసుకెళ్తది. మళ్ళీ అక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయగానే మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మెటామాస్క్‌లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ అప్రూవల్ అయితే కొట్టేస్తాను. ఈ విధంగా ఏంటంటే మీకు మెటామాస్క్ అప్రూవల్ కూడా ఈ విధంగా వస్తది. సో, డైరెక్ట్‌గా మీరు ఇక్కడ మెటామాస్క్ అప్రూవల్స్ అయితే చేసేయొచ్చు. సో, లేదు మీరు మొబైల్‌లో చేయడం కష్టంగా ఉందనుకుంటే ల్యాప్‌టాప్ అయితే యూజ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది డైలీ ట్రై అయితే చేయండి. ఎందుకంటే బిగ్ ఎయిర్ డ్రాప్ అయితే ఉండబోతుందన్నమాట. వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.